ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ కార్యకలాపాలపై 300 మెగావాట్ల సౌర విద్యుత్ పథకాల ఏర్పాటు కోసం ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎన్టీపీసీ, ఏపీ నెట్ క్యాప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలు అమర్చేందుకు వీలుగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. 2025 నాటికి ప్రభుత్వ కార్యాలయాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం సౌర ఫలకాలు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తుందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 300 మెగావాట్ల విద్యుత్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏటా 118,27 లక్షల రూపాయల మేర విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేశారు. 25 ఏళ్లలో 2,957 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు ఏడాదికి 3,41,000 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, 25 ఏళ్లలో 85,25,000 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించగలమని తెలిపారు.